హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిస్సెస్ కామ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు చాలా ఇష్టమైన వీడియో. ఎందుకు మీకు ఇష్టమైన వీడియో అని చెప్తున్నా అంటే ఆల్రెడీ నేను ఇలాంటి వాటికి సంబంధించి ఒక 2 వీడియోస్ లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. 2 వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు ఇంకొక వీడియో అయితే చేస్తున్నాను. ఏంటి వీడియో అంటే మదనపల్లిలో మీకు ఆల్రెడీ తెలుసు స్ట్రీట్ షాపింగ్ ఈజ్ ద బెస్ట్ షాపింగ్ అనేసి. సో దానికి సంబంధించి యాక్చువల్గా మీకు స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అని చెప్పాను, కానీ అక్కడ తీసుకొచ్చిన వస్తువులు ఎప్పుడు చూపించలేదు కదా. సో ఈరోజు వీడియోలో అయితే కనుక మీకు స్ట్రీట్ షాపింగ్ కాకుండా అక్కడ తీసుకొచ్చిన వస్తువులు ఎలా ఉంటాయి, తక్కువ కాస్ట్కి ఎంత మంచి క్వాలిటీ దొరుకుతాయి అన్నదైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి కంటెంట్, మంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ అయితే ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను విశాల్ మార్ట్లో తీసుకున్నవి చూపిస్తాను, ఆ తర్వాత స్ట్రీట్ షాపింగ్లోటివి చూపిస్తాను. ఫస్ట్ వచ్చి నేను విశాల్ మార్ట్లో ఇవి తీసుకున్నాను, మ్యాట్స్, డోర్ మ్యాట్స్. ఇవి నాకు అరౌండ్ 40 రూపీస్ పడినాయి. ఈచ్ వచ్చి నాకు 40 రూపీస్ పడింది. చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పలేము, కానీ ఇంట్లో డైలీ యూస్కి సరిపోతాయి. ఎందుకు అంటే నాకు 2 చిన్నపిల్లలు కదా, ఎంతసేపు నీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు తిప్పేయడము, వంట రూమ్లో క్యాన్ తిప్పేయడము, బయట ఎక్కడైనా నీళ్ళు పెట్టింటే ఎత్తుకొచ్చి ఇంట్లో వేయడం, ఇదే పని వాళ్ళకి. 24 గంటలు నీళ్ళు ఎక్కడ కనిపిస్తే అవి ఎత్తుకొచ్చల్లా ఇంట్లో పోస్తారు. ఎన్ని మ్యాట్లు ఉన్నా సరిపోవు నాకైతే. ఇప్పటికే నా దగ్గర ఆల్మోస్ట్ 8 or 10 వరకు ఉన్నాయి డోర్ మ్యాట్స్, అయినా కూడా సరిపోవు. ప్రతిరోజు మార్చాల్సిందే డోర్ మ్యాట్స్. ఇక్కడ ఒక డోర్ కనిపిస్తుంది కదా, ఇది బయటకు వెళ్ళే డోర్, మొన్న మీకు చూపించా కదా ఆ వీడియోలో ఉంటుంది. సో ఈ డోర్ దగ్గర ఒకటి ఉంటుంది, ఎందుకంటే బయట వాషింగ్ మిషన్ ఉంది అండ్ పాత్రలు కూడా బయట కడుగుతాను నేను. షింక్ దగ్గర ఏంటి అంటే ఈ సీజన్ ఇది వింటర్ కదా, దోమలు వచ్చేస్తాయి ఇంట్లోకి తేమ ఉంటే, అందుకని బయట కడుక్కుంటాను అనమాట. సో నాకు కంఫర్ట్గా ఉంటుంది అనేసి టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చి 40 రూపీస్. 3 తీసుకొచ్చా, ఆల్రెడీ 8 or 9 ఉన్నాయి, అయినా కూడా సరిపోవు అనేసి మళ్ళీ 3 తీసుకొచ్చా. ఇదొకటి, ఇవి 2. దీంతో కంపేర్ చేస్తే ఇవి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి. చూడండి ఎంత థిక్గా ఉన్నాయో, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీని కాస్ట్ కూడా నాకు 40నే పడింది. ఇవి 2 ఉన్నాయి, లేకపోతే ఇలాంటివి ఇంకొక 4 తీసుకునేసిండు. సో మిగిలినవన్నీ అలాంటివే ఉన్నాయనేసి అదొక్కటే తీసుకున్నా. ఇవైతే 2 తీసుకొని వచ్చాను. 40 రూపీసే పడింది. సూపర్ అబ్జర్వింగ్ నేచర్ ఉంటుంది దీనికైతే కన్నా. దాంతో కంపేర్ చేస్తే చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, లైఫ్ కూడా బాగా వస్తుంది. సో ఇవి తీసుకొచ్చాను. ఇవి 3 కలిపి 120 రూపీస్ ఉన్నాయి విశాల్ మార్ట్లో. నెక్స్ట్ విశాల్ మార్ట్లో తీసుకునేటివన్నీ చూపించేస్తా, తర్వాత రిమైనింగ్ చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఇది ఒక ప్యాంట్ చూడండి, ఇది వచ్చి నా కోసం తీసుకున్న క్లాత్. చూడండి సూపర్ ఉంది, ప్రింట్ వచ్చిందనమాట. ప్యాంట్ నేవీ బ్లూ మీద ప్రింట్ వచ్చింది, సూపర్ ఉంది ప్యాంట్ అయితే. క్లాత్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చి నాకు 120 రూపీస్ పడింది. డైలీ వేర్కి ఇంట్లోకే కాబట్టి చాలు, కాస్ట్కి మించిన క్వాలిటీ అనిపించింది నాకు. ఇంకొకటి వచ్చి టీషర్ట్ తీసుకున్నా నేను, ఇది నాకు 90 రూపీస్ పడింది. టీషర్ట్ 90 రూపీస్ కంటే సరిపోతుంది, ఈ క్వాలిటీ అంటే చాలా బాగానే ఉంది.
పర్లేదు 90 రూపీస్కి ఈ క్లాత్ పెట్టచ్చు అనమాట. సో ఇది ఏమంటారంటే లెనిన్ క్లాత్ ఉంటుంది కదా, సేమ్ అదే క్లాతే, చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. సో మనకి స్కిన్కి టచ్ అయినట్టు, స్కిన్ టైట్ లాగా, స్కిన్కి అతుక్కపోయినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా బాగుంటుంది అనమాట. సో అది ఆ రెండు నేను తీసుకున్నవి. మీకు ఒక విషయం చెప్పేదా, అంటే ఆడవాళ్ళకి షాపింగ్ ఎందుకు ఇష్టము అనేది నాకు తెలియదు, కానీ షాపింగ్ అంటే వాళ్ళ కోసమే కాదు, ఎవరి కోసమన్నా చేయనియండి, వాళ్ళు వెళ్ళి తిరగాలి, చూడాలి, అది మెయిన్ వాళ్ళకి ఇష్టం. ఊరికే డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళకి కూడా ఎక్కడ ఇష్టం ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఏదైనా తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళన్నీ తిరిగి చూస్తే అదొక నేత్రానందం అనమాట. ఎంతసేపు ఇంట్లోనే పడి ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి అట్లా బయట వెళ్ళి తిరిగి వస్తే అదొక నేత్రానందం. అది మీరు కూడా అర్థం చేసుకోవాలండి అబ్బాయిలు. ఊరికే అమ్మాయిలకి షాపింగ్ పిచ్చి అని చెప్పకూడదు. నెక్స్ట్ ఇవి మా కుట్టి పాపకి, నీతు పాపకి తీసుకున్నా. ఇది ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్గానే మా మేడము 1 వీక్ నుంచి స్కూల్కి వెళ్తుంది. సో ఆ పిల్లకి ఈ మిడ్డీలు, ఈ మోడర్న్ వేర్ ఉన్నాయి, ప్యాంటు టాప్స్ ఇట్లాంటివి ఉన్నాయి. బట్ అవి 2 ఉంటే ఈ ఫ్రాక్స్ అనేటివి 4 ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నా, ఫ్రాక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ పిల్ల ఫ్రాక్స్ వేసినప్పుడు కూర్చోవడం ఇలా చేత కాదు కదా, అందుకనేసి ఫ్రాక్స్లోకి ప్యాంట్లు అయితే బాగుంటాయి, తనకు కూడా బాగుంటుంది కదా కూర్చోవడానికి, లేయడానికి ఇబ్బంది లేకోకుండా. అంటే ఆ పిల్లకి తెలియదు అనుకోండి, మనము ఫీల్ అవుతాం కదా, మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను ప్యాంట్లు తీసుకొచ్చా. ఇవైతే కన్నా జనరల్గా వేయడానికి తెచ్చా, అంటే ఏదైనా టాప్స్లోకి అలా వేయడానికి. చూడండి ప్రింట్ వచ్చింది నేవీ బ్లూ మీద, సూపర్ ఉంది. క్లాత్ చూడండి సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. ఇది వచ్చి నాకు 80 రూపీస్ పడింది, 79 రూపీస్ పడింది. సో 79వి 3 తీసుకొచ్చా. ఇదొకటి కనిపిస్తుందా, ఇవి జనరల్గా వేయడానికి ఏదన్నా టాప్స్లోకి అలాగా. ఇది చూడండి సూపర్, నా ఫేవరెట్. ఈ ప్యాంట్ అయితే చాలా బాగుంది, బేబీ పింక్ మీద వైట్ బుటీస్ వచ్చినాయి చూడండి, వైట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చింది, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటివి అంటే జనరల్గా ఎక్కడికన్నా బయట ఊర్లు అలా తీసుకెళ్ళినప్పుడు మరి సీదా ప్యాంట్లు వేయలేం కాబట్టి అలాంటి టైంలో ఇలాంటివి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అని చెప్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చి మామూలు ప్యాంట్లు, అవి 3 వచ్చి 79 రూపీస్ పడ్డాయి. ఇంకా ఇదండి ఇవి ప్లెయిన్. యాక్చువల్గా నాకు ప్లెయిన్ దొరకలేదు, ఇలా లైన్ వచ్చిందనమాట, అవుట్ లైన్ వచ్చిండేటివే దొరికినాయి. సరేలే అనేసి తీసుకున్నా, ఏదో ఒకటిలే అనేసి. ఇవి వచ్చి నాకు ఈచ్ వచ్చి 49 రూపీస్ పడినాయి. ఇవి వచ్చి 6 ప్యాంట్స్ తీసుకొచ్చా, పింక్, మళ్ళీ పని ఎందుకండి, వీడియోలోనే కవర్ చేసేద్దాం, వెయిట్. నెక్స్ట్ వచ్చి ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నా, ప్లెయిన్ ఎందుకంటే ఫ్రాక్స్లోకి ప్లెయిన్ అయితే బాగుంటాయి కదా, అందుకోసం అనేసి ప్లెయిన్ తీసుకున్నా. 6 ప్యాంట్స్ తీసుకున్నా, ఆల్రెడీ 2 వాడేసినాము. సో ఇప్పుడు ఇవన్నమాట, ఇంకా ఇవి మిగిలిన్నాయి. ఇవన్నీ 50 రూపీస్. విశాల్ మార్ట్లో తీసుకున్నవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వస్తాయి అస్సలు సిసలైనటివి, మదన్పల్లి స్ట్రీట్ షాపింగ్లో ఉంటే ఎట్లుంటాయి చూపిస్తా. ఫస్ట్ వచ్చి ఇదిగోండి ఈ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా, ఇవి వచ్చి మనకి మామూలుగా తెలుసు కదా, యాక్చువల్గా మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను ఇవి వచ్చి ఎక్కడ తీసుకున్నా అనేసి, మదన్పల్లిలో నా ఫేవరెట్ జ్యువెలరీ షాప్, ఈ 1 గ్రామ్ గోల్డ్ ఇవి ఉంటాయి కదా అక్కడనమాట. సో ఈ మధ్యకాలం అంతా నేను ఈ గోల్డే వేస్తున్నా. మళ్ళీ ఇంకా ఒక 3-4 ఇయర్స్ వరకు
3-4 కాదులే, ఒక 5-6 ఇయర్స్ వరకు మన పిల్లలు కొంచెం అంత మాత్రం ఎదిగేంత వరకు ఇవే వేయాల. ఆ తర్వాత మళ్ళీ ఇవి వేస్తే బాగోదు. అప్పుడు ఎలాగో గోల్డ్ వేయాల కాబట్టి ఇప్పుడు నా కోరికలన్నిటినీ ఫుల్ఫిల్ చేసేసుకుంటున్నా. వాళ్ళు కొంచెం ఒక ఏజ్ వచ్చేంత వరకు నా కోరికలన్నీ ఫుల్ఫిల్ అయిపోవాలన్నమాట. మళ్ళీ మమ్మీ ఏంటి నువ్వు ఇట్లా వేసుకున్నావు, మమ్మీ ఏంటి నువ్వు అట్లా వేసుకున్నావు, మీ మమ్మీ ఏంటి ఇట్లా వేసుకుంది అనే మాటలు రాకూడదు కాబట్టి సో ఇప్పుడే నేను నా కోరికల్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నా. సో ఇవి తీసుకున్నా గోల్డ్ షాప్లో. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లోనే ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, సూపర్ ఉంటాయి. అందులో అయితే నేను అడ్రస్ కూడా మెన్షన్ చేశాను. మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి తీసుకోండి. తక్కువ కాస్ట్లో మంచి సూపర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇవి వచ్చి నాకు 50 రూపీస్ పడ్డాయి. అండ్ రీసెంట్గా అంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ నేను మళ్ళీ ఒకసారి జ్యువెలరీ పర్చేస్ చేశాను వాళ్ళ దగ్గర. అదైతే వీడియో తీసినలేదు, కానీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, అవి యాడ్ చేస్తాను, లాస్ట్లో యాడ్ చేస్తా, చూడండి, చాలా బాగుంటాయి అవి కూడా. అండ్ అక్కడి నుంచి ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇది వచ్చి నాకు 50 రూపీస్ పడింది అంతే. ఇట్లా చిన్న చిన్న జుమ్కా టైప్స్ నాకు చాలా ఇష్టము. నా దగ్గర గోల్డ్లో జుమ్కా టైప్స్ లేవు, సో అందుకోసం అనేసి ఇవి తీసుకున్నా. అండ్ ఇప్పుడు చూడండి డైమండ్ ఫినిషింగ్ చూసారా, సూపర్ ఉన్నాయి కదా. ఇవి నాకైతే చాలా బాగా నచ్చాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇవైతే డైమండ్ స్టడ్స్ అంటే ఎవరన్నా నమ్మేస్తారనమాట, అంత బాగున్నాయి. చూడండి, తెలుస్తుందా మీకు ఈ డిజైన్? సారీ, ఇది వచ్చి నాకు 60 రూపీస్ పడింది. ఇవి మళ్ళీ గ్యారంటీ కూడా, 60 రూపీస్కి గ్యారంటీ కూడా. గ్యారంటీ లేకపోయినా కొద్ది రోజులు వాడి ఆడవాడేయడమే కాబట్టి మరి నేనేమి అంతంత ఖర్చు పెట్టను, కానీ చిన్న చిన్నవి నా కోసం నేను తీసుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. చిన్నవి 100-150 ఆ రేంజ్లోని, మళ్ళీ అంతకు మించి ఎక్కువ బడ్జెట్ పెట్టాను అనమాట. సో పాపకి చుక్క పెట్టడానికి, కాటుకు పెడితే అంతా రబ్ చేసుకునేస్తుంది అనేసి చుక్క బాక్స్ తీసుకున్నా ఒకటి. నెక్స్ట్ ఈ బ్యాండ్స్ 2 తీసుకున్నా. ఇదిగోండి, ఈ 2 బ్యాండ్స్ తీసుకున్నా, హెయిర్ బ్యాండ్స్. ఆ మేడంకి ఆమె వేసుకునేదిలా అయ్యేదిలా, కానీ ఫస్ట్ టైం స్కూల్కి పోతుంది అన్న రీజన్తో నేనే పోయి తీసుకొచ్చేసిన. ఇదిగోండి టోపీ క్లిప్స్, చిక్ చిక్ చిక్. మాకు ఉండేది ఇంత హెయిర్, దానికి నేను ఇంత తెచ్చిన క్లిప్పులు. అట్లుంటుంది మళ్ళీ అమ్మలతోటి, మామూలుగా ఉండదు. ఏమో ఆమె ఒలింపిక్స్ పోయి 4 మెడలు గెలుచుకొస్తా అన్నట్టు ఇన్ని తీసుకొచ్చిన ఆమె కోసం నేను. ఇదిగోండి నెక్స్ట్ ఇవో క్లిప్స్ తీసుకొచ్చిన. నిన్న యాక్చువల్గా ఇవి తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది. నాకు ఇప్పుడు కుదిరింది టైము వీడియో చేయడానికి. వీడియో చేయాలని బయటికి కూడా తీసి పెట్టాలి, అన్నీ అట్లే పెట్టినా. అంటే వాడి మళ్ళీ దాంట్లోనే మడత పెట్టిన అనమాట. ఇదిగోండి క్లిప్స్ ఇలాంటివి ఇంకా 2 పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు గోల్డ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఈ ప్లేస్లో రెడ్ కలర్ స్టోన్ వచ్చింది అనమాట. అలాంటివి 2 పెయిర్స్ తెచ్చిన. ఒకరోజు ఒక పెయిర్, ఇంకొక రోజు ఇంకొక పెయిర్, 2 పెయిర్స్ పోగొట్టుకొచ్చింది. వారమైంది తీసుకొచ్చి నేను. ఆ పిల్లకి 2 రోజులు వేసిన, ఫస్ట్ డే ఒకటి, సెకండ్ డే ఒకటి పోగొట్టుకొచ్చింది. అప్పుడే తెలుసు పోగొట్టుకొస్తారని, కానీ మనకి తీట ఇంత పెట్టి ఖర్చు పెట్టి కొనాలి మనం. ఇదిగోండి బ్యాంగిల్స్ తీసుకున్నా మేడంకి. వెండి ఉన్నాయి కానీ భయం, అవి తీసి ఇంట్లోనే తీసి పడేస్తుంది. ఇంకా అడిగిపోతే మళ్ళీ దొరకవు అనేసి ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ తీసుకొచ్చా. ఆమెకి ఆల్రెడీ ఒక పెయిర్ వేసా, ఇప్పుడు ఇంకొక పెయిర్ అట్లే ఉంది. అవి పోగొట్టేస్తే ఇది వేయాల. తీయడానికి వీలు లేకుండా కొంచెం టైట్వే తీసుకున్నా, తీసి పడేస్తుంది ఆ పిల్ల ఏంటివైనా సరే. అందుకోసం అనేసి నేను తీయకోకుండా కొంచెం టైట్వి, తీయడానికి రాకోకుండా ఉండే అలాంటివి తీసుకొచ్చా. ఏంటో మాటలు తడబడుతున్నాయి నాకు. ఇప్పుడు వస్తాయి చూడండి మన రాజా ఐటమ్స్. నాకైతే ఇవి ఫేవరెట్ అనమాట. అసలు మీరు
ఇందులో ఒక్క డ్రెస్ కాస్ట్ కూడా గెస్ చేయలేరు, నేను పక్కా గ్యారంటీగా చెప్తున్నా. ఒక్క డ్రెస్ కాస్ట్ కూడా మీరు గెస్ చేయలేరు. యాక్చువల్గా నేనే చెప్పేస్తా డ్రెస్ కాస్ట్లు ఎంత పడినాయి ఏంటి అనేసి, మీరే అవాక్ అయిపోతారు. అంత మంచిగా దొరుకుతాయి మా మదనపల్లిలో, అంత చీప్ ప్లస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, క్వాలిటీ సూపర్గా ఉంటాయి. చూడండి డ్రెస్ ఇది కొంచెం పెద్దది అవుతుందేమో అనుకుంటున్నా. ఆమె ఇంత లేదు, బక్క పర్సనాలిటీ, నాలాగా బోండంలాగా అయితే లేదు మా పాప, కొంచెం బక్క పర్సనాలిటీ. ఆ షాప్ వాడు పడుతుంది తీసుకోండి మేడం, పడుతుంది తీసుకోండి మేడం. షాప్ అంటే బండి మీద తీసుకున్నా, ఇది బండి మీద ఆయన పడుతుంది లేండి మా తీసుకోండి మా అంటుంటే సరే అనేసి తీసుకున్నా. దీన్ని స్టిచ్చింగ్ చేయించాల్సి ఉంది. చూసారా దీంట్లోకి ఇది మిడ్డీ ఇలా చూపిస్తూ ఉండండి మీకు ఈ డిజైన్ క్లారిటీగా వస్తుంది. చూడండి ఇది డ్రెస్ అన్నమాట, క్రష్డ్ సిల్క్ అంటారు కదా అది క్లాత్, చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, డిజైన్ కూడా వర్క్ చూడండి, డ్రెస్ అంతా వర్క్ వచ్చింది, ఎంత మంచిగా వచ్చింది చూడండి. చూస్తానే మనకి పార్టీ వేర్ ఫెస్టివ్ లుక్ అయితే వస్తుంది. ఇంత మంచిగా కలరు, అది బాటిల్ గ్రీన్ కలరు అది, సో మనకి మంచిగా ఫెస్టివ్ లుక్ అయితే వస్తుంది. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత అయ్యుండొచ్చు గెస్ చేయండి, చూద్దాం. 5 seconds టైము, మీరు గెస్ చేస్తారేమో చూద్దాము. సరే ఇదే డ్రెస్ మీ దగ్గర అయితే ఎంత పడుతుంది అన్నది నాకు కామెంట్ చేయండి. అంటే ఈ టైప్లో డ్రెస్ అయితే మీకు ఎంత పడుతుంది అనేది అయితే కామెంట్ చేయండి. ఇది నాకు 150 రూపీస్ పడింది, 150. నేను ఒకటే సజెషన్ ఇస్తాను పిల్లలకనే కాదు, నేను సజెషన్ అని కాదండి, నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే పెరిగే పిల్లలు, సో వాళ్ళకి అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బట్టలకి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు అంటున్నా. పెరిగే పిల్లలు కదా, సో ఒక 4-5 టైమ్స్ వేసేవరకు వాళ్ళకి టైట్ అయిపోతాయి, సో అన్ఫిట్ అవుతాయి, కాబట్టి ఎందుకు అంత కాస్ట్ పెట్టడము అంటున్నా. అండ్ పిల్లలకనే కాదు నేను కూడా అంతే, చాలా రీజనబుల్గానే తీసుకుంటా, చాలా తక్కువ ప్రైస్లోనే నా అవుట్ఫిట్స్ అనేటివి ఉంటాయి. ఎక్కువ కాస్ట్ పెట్టను, ఊరికి దాని మీద ఇన్వెస్ట్ చేయడం కంటే వేరే ఏదైనా ఇన్వెస్ట్ చేయడం బెటర్, ఇంకొకటి ఏదైనా యూస్ఫుల్ థింగ్ తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. సో నేను ఎప్పుడు అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయను అనమాట. సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది చూడండి, గేరా కూడా బాగుంది, డిజైన్ చూడండి, ఫ్రంట్లో మంచి వర్క్ ఇచ్చాడు, ఇవి బటన్స్ ఇచ్చాడు, మళ్ళీ హ్యాండ్స్ చూడండి ఇలా ఒక డిజైన్ ఇచ్చాడు. ఇది కూడా క్రస్టెడ్ సిల్కే మనకి, చూడండి క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ ఉంది. సో ఇదన్నమాట ఫ్రాక్. సో దీని కాస్ట్ నాకు 170 రూపీస్ పడింది అనమాట. చూడండి కలర్ కూడా ఎంత బాగుంది, మీకు ఈ మొబైల్లో సరిగ్గా కలర్ కనపడడం లేదు అనుకుంటున్నా, బయట రియల్గా చూస్తే సూపర్ ఉందన్నమాట. సో 170 పడింది నాకు ఇది కూడా. నెక్స్ట్ ఇంకొక ఫ్రాక్, ఇది చూడండి, ఇదిగోండి, దీనికి స్టిచ్చింగ్కే పడుతుంది మనకి 170, కానీ మంచిగా దీనికి మళ్ళీ లైనింగ్స్ కూడా చూడండి, లైనింగ్ 3 లైనింగ్స్ వచ్చినాయి. మీకు చూడండి డిజైన్ ప్రింట్ కూడా ఇట్లా వచ్చిందనమాట మొత్తం ఫ్రాక్ అంతా. ఇక్కడ చూడండి ఫ్లవర్స్, ఇక్కడ బటర్ఫ్లై మాదిర మనకి ఇవి కూడా ఇచ్చారు. సో ఇదంతా క్లాత్కే మనకి ఇప్పుడు పడుతూ ఉంది దగ్గర ఈ క్లాత్కి ఎంత పడుతుంది చెప్పండి. మళ్ళీ లైనింగ్, స్టిచ్చింగ్, ఇంత మంచి డిజైన్ చేసినారు, కానీ దీని కాస్ట్ ఎంత చెప్పినా జస్ట్ 170 రూపీస్ మాత్రమే, మనకి 170 పడుతుంది అనమాట. ఇది కూడా 170.
సో నేను ఎప్పుడు కాస్ట్ తక్కువలోనే తీసుకుంటా, ఊరికే ఓ పెద్ద హడావిడి చెయ్యను బట్టలకి ఎప్పుడు కూడా. ఇదిగోండి, ఇది వచ్చి ఇంకొక టైప్, ఇది మిడ్డీ, మనకి మిడ్డీ వస్తుంది చూడండి. దీనికి ఫ్రిల్స్ చూడండి, దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు గెస్ చేయండి మీరు. చూడండి, ఫ్రిల్స్ వచ్చినాయి, మొత్తం అంతా ఫ్రిల్స్ వచ్చినాయి, 2 లేయర్ ఫ్రిల్స్ వచ్చినాయి. మళ్ళీ దీనికి లైనింగ్ కూడా లోపల సాటిన్ క్లాత్ కూడా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఒక పెండెంట్ లాగా వచ్చింది ముందర డిజైన్కి. దీని మీద టాప్, ఇది టాప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు, 2 లేయర్స్ ఇచ్చాడు చూడండి, ఇట్లా 2 లేయర్స్ ఇచ్చాడు. దీనికి కూడా ఇక్కడ ఒక డిఫరెంట్ పెండెంట్ టైప్లో ఇచ్చాడు. అండ్ హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఫ్రాక్ మీద మనకి మిడ్డీ మీద ఏదైతే వచ్చిందో ఆ క్లాత్ తోటి డిజైన్ ఇచ్చాడు. ఇది కూడా క్రస్టెడ్ క్లాతే. ఇది ఓవరాల్గా మనకి అవుట్ఫిట్ ఇలాగొస్తుంది, అవుట్ఫిట్ ఓవరాల్గా. ఇక్కడ కూడా డిజైన్ పెట్టారు చూడండి ఇక్కడ. సో ఇది ఎంత కాస్ట్ అయింది అని గెస్ చేయమన్నా కదా. ఇది కూడా నాకు 170 రూపీస్కే వచ్చింది నాకు ఇది కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే. అస్సలు చూస్తానే ఫస్ట్ వెళ్ళి తీసుకున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు షాప్లో అయితే కానీ ఈ కాస్ట్కి అస్సలు ఇవ్వరు. సో మదనపల్లిలోనే మనకి ఇట్లా దొరుకుతాయి అన్నమాట. మనకి ఏంటి అంటే మదనపల్లిలో ఏ ప్లేస్లో ఏం దొరుకుతుంది అని తెలియాలి. అండ్ ఆల్సో ఎక్కడ చీప్గా దొరుకుతాయి, క్వాలిటీ ఎక్కడ మెయింటైన్ చేస్తారు అన్నది తెలిసి ఉంటే చాలు. మంచి బ్రాండెడ్ కాదు కానీ మంచి క్వాలిటీ బట్టలు దొరుకుతాయి. బట్టలు ఒకటే కాదు, ప్రతి థింగ్ మనకి క్వాలిటీ దొరుకుతుంది. చూడండి, ఫ్రాక్ కాదు ఇది, దీంట్లోకి ప్యాంట్ వచ్చింది. ఏమంటారు, ఈ మధ్య ఏదో వచ్చిందండి, దీని పేరు నాకు కరెక్ట్గా ఐడియా రావట్లా. చూడండి ఎంత మంచిగా వచ్చింది. దీని మీద డిజైన్ చూడండి ఎంత బాగుంది, సిల్వర్ కలర్ తోటి. ఇది ప్యాటర్న్ క్లాత్ అయితే సాఫ్ట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది డ్రెస్కి ఇటువైపు అంతా ఒకటి వచ్చింది, ఇక్కడ మళ్ళీ క్లాత్ అనేది చేంజ్ చేశారు, డిఫరెంట్గా వచ్చింది, పెండెంట్ వచ్చింది. ఇది చూసారు అసలు మోడ్రన్ వేర్లో ఫ్యాన్సీగా సూపర్ ఉంది కదా. ఇది లుక్ అయితే ఇట్లా వస్తుంది అనమాట. దీని కాస్ట్ ఎంత పడి ఉంటుంది మీరు ఎవరైనా గెస్ చేసినారా చెప్పండి. గెస్ చేయకపోతే దీని కాస్ట్ నాకు జస్ట్ 170 రూపీస్. ఇప్పుడు 5 చూపించా టోటల్. ఒకటి వచ్చి 150, రిమైనింగ్ 4 170 రూపీస్. సూపర్ ఉంది చూడండి, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అయితే కన్నా మనకి పెద్దవాళ్ళకి ఎందుకు దొరకదు ఇంత తక్కువ కాస్ట్లో అనిపిస్తుంది. అంటే పిల్లలకు కూడా షాప్స్లోకి వెళ్ళినామంటే కాస్ట్ అట్లనే ఉంటుంది. షాప్స్లో కొన్ని బండ్ల మీద కొన్ని స్పాట్స్ ఉంటాయి, రెగ్యులర్ స్పాట్స్, అక్కడైతే కన్నా చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఎప్పుడు ఈ కాస్ట్లోని మోస్ట్లీ 150 ఆ లోపలే చూస్తాను. ఇంకా తప్పదు అంటే 170, 180, అండర్ 200 అంతే అండి. 200 పైన అయితే అస్సలు పెట్టను. 200 లోపలే ఇంత మంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. మా పాపకు చాలా అయింది. ప్రతి ఒక్క డ్రెస్ ఇట్లనే తీసుకున్నా, ఒక 4-5 తప్పనిచ్చి మిగిలినవన్నీ ఇలా తీసుకున్నట్టువి అనమాట. అవి కాస్ట్ ఎక్కువ పెట్టేసి 1000, 1200 అట్లా పెట్టి ఒక్కసారి 2 సార్లు వేసాం అంతే, మళ్ళీ వేస్ట్. ఎందుకు అంటే ఇప్పుడు 1000, 1200 పెట్టి డైలీ యూజ్కి అయితే వాళ్ళేమో పోనీ ఎవ్రీ ఫంక్షన్కి వేద్దామంటే ప్రతి ఫంక్షన్కి ఇవేనా అంటారు. సో నాకేంట్రా అంటే దీనికంటే ఈ ఆప్షన్ చాలా బెస్ట్ అనిపించి సో నేను ఇలా తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇన్ని వచ్చాయన్నమాట.
ఇవన్నీ మనకి అండర్ ఇప్పుడు నేను చూపించిండేటివన్నీ కలిపి నాకు ఒక 2000 అయి ఉంటుంది అంతే కాస్ట్, అంతకు మించి లేదు. 2000లో ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నా మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కమెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఇలా చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయా లేదా అన్నదైతే కమెంట్ చేయండి. అండ్ మన మదనపల్లి వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అన్నీ చేయండి. మేము మదనపల్లి వాళ్ళు కాదు కదా అనేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేది మానేసారు. చెయ్యండి, ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం. మదనపల్లిలో ఇంకా మంచి మంచిగా ఏం దొరుకుతాయి అన్నవే కాకుండా నేను నా పర్సనల్ వీడియోస్ కూడా షేర్ చేస్తుంటాను. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంతకుముందే మీకు చెప్పాను కదా, ఈ వీడియోలో ముందు చెప్పా కదా ఒక 2-3 months బ్యాక్ జ్యువెలరీ తీసుకున్నా అనేసి, అవి ఇక్కడ యాడ్ చేస్తాను నెక్స్ట్. సో అవి కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.